భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటకు చెందిన ఓ యువతి ఏజెంట్ మాయమాటలు నమ్మి ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లి వెట్టి చాకిరీ రూపంలో ఇరుక్కొని ఇండియా రప్పించండి అని వేడుకుంటోంది. పట్టణానికి చెందిన కొయ్య మేరీ అనే మహిళకు 2 ఏళ్ల క్రితం భర్త చనిపోయారు. కూతురు కావ్య బీఈడీ కోచింగ్ కోసం వరంగల్ వెళ్ళింది. వరంగల్లో ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం అన్నదేవరంపేటకు చెందిన వెంకటలక్ష్మి అనే ఏజెంట్ మస్కట్లో మంచి ఉద్యోగాలు ఉన్నాయని, మంచి జీతాలు, సాధారణ పనులు అంటూ నమ్మించడంతో ఉపాధి జరుగుతుందని కావ్య వరంగల్ నుంచి మస్కట్ వెళ్ళిపోయింది. నెల రోజుల తర్వాత మస్కట్లో ఉన్నాను అంటూ తల్లికి చెప్పింది. ఏజెంట్ చెప్పినవన్నీ అబద్ధాలేనని కావ్య అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది. యజమానులు తనతో వెట్టి చాకరీ చేస్తున్నారని, వారి బంధువుల ఇళ్లలో కూడా పనిచేయిస్తున్నారని, ఇక మసాజులు కూడా చేయించుకుంటూ చిత్రహింసలకు గురి చేస్తున్నారని కావ్య బోరున విలపిస్తూ సెల్ఫీ వీడియో స్నేహితుల ద్వారా పంపించింది. తనను వెంటనే ఇండియాకు రప్పించాలంటూ ఏజెంట్ వెంకటలక్ష్మిని సంప్రదించగా ఇండియా రావాలంటే 3 లక్షలు ఖర్చు అవుతుందని తేల్చి చెప్పేసిందట. మళ్ళీ ఫోన్ చేస్తే తమ నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టి నెంబర్లు మార్చేస్తోందని కావ్య విలపిస్తోంది. ప్రభుత్వం చొరవ తీసుకొని తనను ఎలాగైనా మస్కట్ నుంచి ఇండియాకు రప్పించాలని ఇండియా ఎంబసీని సంప్రదించిన తర్వాత తనపై యజమానుల చిత్రహింసలు మరింత పెరిగాయని కావ్య అంటోంది. భర్తను కోల్పోయి ఒకగానొక కూతురు గల్ఫ్ దేశంలో ఇరుక్కుపోయిందని కావ్య తల్లి మేరీ ఆవేదన వ్యక్తం చేస్తోంది. తన కూతుర్ని ఎలాగైనా తన వద్దకు చేర్చాలని ప్రభుత్వాన్ని కోరుకుంటోంది. మాటలు చెప్పి అక్కడి నుంచి అటు నుంచే పంపించేసింది సార్. కోయిటాకి నాకు కూడా మా అమ్మాయి కూడా చెప్పలేదు సార్. చెప్పకోకుండా పంపించేసింది. పంపించేశాక అక్కడికి వెళ్ళిన నెల రోజుల దాకా మా అమ్మాయి మాకు ఫోన్ చేయలేదు సార్. మాకు కూడా తెలియదు సార్. అక్కడికి వెళ్ళిన కాడి నుంచి అక్కడ చిన్న ఇల్లు, ఇద్దరే ఫ్యామిలీ, ఏం పని ఉండదు, ఓన్లీ క్లీనింగ్ చేసుకోవడమే, వంట కూడా చేయక్కర్లేదని చెప్పిందంట సార్. సరే పెద్ద పని ఉండదని వెళ్ళిందంట సార్. ఆడికి వెళ్ళిన కాడి నుంచి 7 ఏళ్లలో పని చేపిస్తుందంట సార్. హాస్ పని చేపిస్తున్నారంట. నైట్ 1 గంట దాకా నిద్రపోనివ్వట్లేదంట సార్. మసాజులు అవి చేయించుకుంటున్నారంట సార్. మా అమ్మాయికి ఆరోగ్యం కూడా బాగాలేదు సార్. కావలు వచ్చినాయి సార్. మాట మాటకి జ్వరం వస్తుందంట సార్. అసలు హెల్ప్ చేస్తాను, అక్కడికి వెళ్ళి ఒక 3 మంత్స్ ఉండు, నీకు హెల్త్ బాగోకపోతే నేను తీసుకొచ్చేస్తానని నాకు చాలా మాటలు చెప్పింది. సరే అని చెప్పేసి తీరి ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఇది 3 స్టేర్ల ఇల్లు, చాలా పెద్ద ఇల్లు ఇది. అంతేకాదు ఇక్కడ 7 మనుషులు ఉంటారు. చాలా అంటే చాలా పని ఉంటుంది ఇక్కడ. ఏజెంట్కి చెప్దామని ఎన్నోసార్లు ట్రై చేశాను. నా నెంబర్ బ్లాక్ చేసి మాటికి నెంబర్లో మారుస్తూ ఉండేది. అసలు నాకు రెస్పాండ్ అయితే అయ్యేది కాదు. ఆమె చెప్పిన విషయంలో ఒక్కటి కూడా లేదు. నేనైతే చాలా చీట్ చేసి పంపించింది. ఒక్క ఇంట్లోనే కాదు, వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి కూడా తీసుకెళ్ళి పని చేయించడం అయితే జరుగుతుంది. ఇప్పుడు కూడా నాకు 2 వీక్స్ నుంచి జ్వరం. ఇప్పుడు నన్ను అసలు పట్టించుకోవట్లేదు. నాకు ఫుడ్ కూడా సరిగ్గా పెట్టట్లేదు. చాలా టార్చర్ చేస్తున్నారు. ఒక్కోసారి కొడుతున్నారు, లేకపోతే మసాజ్ చేయించుకునే హరాస్మెంట్ టైప్లో చేస్తున్నారు. చాలా ఇదిగా చూస్తున్నారు నన్ను. లేని పరిస్థితులు ఉన్నానని చెప్పేసి ఒక్కోసారి ఓపిక అంతా అసలు చేసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు వచ్చి పడుకుంటే నా రూమ్కి వచ్చి మరి నన్ను లేపి మరి తీసుకెళ్తారు. ఒక్కొక్కసారి నన్ను లాక్కొని తీసుకెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే నా రూమ్కి లాక్ అనేది ఉండదు. ఎవరు పడితే వాళ్ళు వస్తారు, ఇష్టం వచ్చిన టైంకి తీసుకెళ్ళి ఆ పని ఈ పని చేయించుకుంటారు. నన్ను అసలు పడుకోనివ్వరు. నాకు నిద్ర కానీ ఫుడ్ కానీ ఏళ్ళకి నేను ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నాను. అసలు ఆ ఏజెంట్ ఎట్లా అంటే ఆమె వల్ల నా లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోయింది. నాకు చాలా అంటే చాలా మాటలు చెప్పి నమ్మించి పంపించింది.